సన్నిధిని దేవుని వైపు చూడాలి. అటు ఇటు తిరిగి సైతాన్ ఆలోచన చేయకూడదు. మన ప్రమేయం కావాలి, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. మొదట్లో సైతాన్ ఏం చేసిందంటే పాము రూపంగా వచ్చింది ఆదాం దగ్గరికి. పాము రూపంగా వచ్చింది. పాము అన్నాం అనుకోండి, ఇక్కడ ఒకళ్ళు ఉంటారు, ఆవిడ ఏటోళ్ళు పరిగెత్తుతారు. పాము అన్నాం అనుకోండి, వేసేటోళ్ళు పరిగెత్తారు. ఇలా అయితే వీళ్ళు పరిగెత్తున్నారు, మాట అంటలేదని దీంట్లో ఒక అక్షరం మారుద్దాం, ఈ పావుకి ఒక అక్షరాన్ని కలుపుదామని చెప్పి ఏం చేసిందంటే పాము మధ్యలో ఇంకో పాని కలిపింది. ఏం కలిపింది? పాము మధ్యలో చెప్పాలి. పాము మధ్యలో ఏం కలిపింది? ఇంకో పా కలిపింది. అప్పుడు ఏమవుతుంది? పాపము. పాము మధ్యలో ఇంకో పా అయితే ఏమైంది? పాపం. ఇప్పుడైతే పాము చూసి పారిపోయిన వాళ్ళంతా వీళ్ళే పాపం దగ్గరికి పరిగెత్తున్నారు. మనం నిజంగా దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే అటు ఇటు పరిగెత్తద్దు. చనిపోయినప్పుడు అందరూ ఏడుస్తూ ఉన్నారు, చుట్టూ చేరు. అక్కడికి యేసయ్య వచ్చాడు. యేసయ్యను చూడగానే ఇంకా ఎక్కువ ఏడవటం ప్రారంభించాడు. యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు ఇక్కడ ఉండుంటే లాజరు చనిపోయేవాడు కాదు అనగానే యేసయ్య కూడా కన్నీరు విడిచాడు. వీళ్ళకి ఇంకా అవిశ్వాసం ఉంది, నేను ఇక్కడికి వచ్చినా గానీ వీరిలో ఇంకా అవిశ్వాసం ఉంది అని ఆయన కన్నీరు కారుస్తా ఉన్నాడు. యేసయ్య చెప్పాడు, వాళ్ళు ఏడవగానే ఆయన ఏం అద్భుతం చేయలేదు, వాళ్ళు బాధపడుతుంటే ఆయన ఏం ఆశ్చర్యకార్యం చేయలేదు. మనిషి ప్రమేయం కావాలి. ఆయన ఆశ్చర్యకార్యం చేయాలి అంటే మనిషి ప్రమేయం కావాలి. అక్కడ ఉన్న రాతి బండని అడ్డు తొలగించమన్నాడు. రాతి బండని ఎప్పుడైతే అడ్డు తొలగించాడో, ఎప్పుడైతే యేసయ్యకి ఈ మనుషులకి మధ్య ఉన్న అడ్డు బండ తొలగిందో, వెంటనే లాజరు బయటికి రా అని బిగ్గరగా కేక వేశాడు. వెంటనే లాజరు బ్రతికి బయటకు వచ్చాడు. దేవుడు ఒక అద్భుత కార్యం చెయ్యాలి అంటే మనిషి ప్రమేయం కావాలి. చూడండి, నీటిని మధురమైన ద్రాక్షారసంగా మార్చిన యేసయ్యకు బాణంలో నీరు పోయటం అవసరమా? అవును, అవసరమే. మనిషి ప్రమేయం కావాలి. గుడ్డివాడికి కళ్ళునిచ్చిన దేవునికి బురద రాసి ఉమ్ము ఊసి వెళ్ళి కడుక్కోవటం అవసరమా? అవును, అవసరమే. మనిషి ప్రమేయం కావాలి. ఈ జీవితంలో అద్భుతం జరగాలి అంటే నీ ప్రమేయం కావాలి. నువ్వు యేసయ్య పాదాల చెంతకు రావాలి. నువ్వు యేసయ్య పాదాల చెంతకు వచ్చి